రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని సీఎంను కోరనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. మొత్తం 2 రోజుల పాటు అక్కడే ఉండిపోతున్నారు. జేపీ నడ్డాతో పాటు ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది? రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అవసరాలకు సంబంధించి ఈసారి ప్రధానమైన టూర్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. 2 రోజుల పాటు పలు కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. ముఖ్యంగా వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో యూరియా షార్టేజ్ అన్నది ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాశారు. యూరియా లోటు వలన రైతులకు వచ్చే ఇబ్బందులను ఆయన లేఖలో పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్రానికి కేటాయించిన యూరియాను తక్షణమే పంపిణీ చేయాలని చెప్పి ఆయన లేఖ పేర్కొన్న సందర్భంలో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేంద్ర మంత్రి ప్రకాష్ నడ్డాతో భేటీ కాబోతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఆయన ప్రస్తావించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉంది. కాకపోతే ఇప్పటి వరకు దాదాపు దాంట్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల 3,06,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందింది. ఇది రైతులకు చాలా తీవ్రమైన ఇబ్బంది కలిగించే అంశంగా ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వంపై రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యం చూపించే అంశంగా ఉన్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్, సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ కలవబోతున్నారు. ప్రధానంగా ఈ యూరియాను తక్షణమే ఈ 3 లక్షల యూరియా అంటే 5 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటి వరకు సరఫరా అయింది. కాబట్టి ఈ తక్షణమే ఈ బ్యాలెన్స్ ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్షణం రాష్ట్రానికి సరఫరా చేయాలని ఆయన కోరబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా RRR కు సంబంధించి సౌత్ కు సంబంధించిన అనుమతులు ఉన్నాయి. వీటిపై కూడా కలవబోతున్నారు. దీంతో పాటు మెట్రో రైల్ 2 కు సంబంధించి ఇప్పటికే చెన్నై, బెంగళూరుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణకు మాత్రం ఈ అంశంలో వివక్ష చూపుతున్న నేపథ్యంలో కేంద్రంపై మరోసారి ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రిని కలవబోతున్నారు. మెట్రో రైల్ 2 కు సంబంధించి మెట్రో విస్తరణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్ కు ఒక మణిహారంగా ఉండేది, ముఖ్యంగా పబ్లిక్ చాలా యూస్ఫుల్ గా ఉండే మెట్రో 2 విస్తరణకు కేంద్ర సహాయాన్ని కూడా కోరబోతున్నారు. ఈ విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు. రైట్, థాంక్యూ కొండల్.